ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి రాజుగా పేరొందిన ఎంఎస్ రాజు గారు అప్పట్లో తీసిన దేవి సినిమా 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మరి గ్రాండ్ సక్సెస్ చూసిన ఆ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన కెరియర్ గురించి ఎంఎస్ రాజు గారు ఏమంటారనేది ఆయన మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్యానర్లో తీసిన సినిమాల్లో ఒక ల్యాండ్ మార్క్ మూవీ దేవి. yes. ఆ సినిమా 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఆ సినిమా తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ రోజు ఆ సినిమా సక్సెస్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేను యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఇంకా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇంకా సర్వైవ్ అవుతున్నానంటే కారణం ఆ ఫిల్మే. ఓకే. ఎలా సార్ ఆ సినిమాకి అసలు ఎలా బీజం పడింది? అంటే అది యాక్చువల్గా కొన్ని అంటామండి, అంటే ఇప్పుడు మనం కొన్ని డ్రీమ్స్ వస్తాయి, కళలు వస్తాయి, అయ్యో రియల్ అవుతాయి కాదు అని అవన్నీ అంటారు కదండి. సో నాకు ఒక టైంలో ఒక ఫిలిం ఒకటి చాలా బ్యాడ్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా నేమ్స్ పక్కన పెడితే నాకేం చేయాలో తెలియక చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాను అన్ని సైడ్స్ నుంచి కూడా. ఆ స్టేజ్లో ఒకరోజు రాత్రి నాకు ఒక చిన్న డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ వచ్చి అందులో ఒక పెద్ద ఉద్యానవనం, చాలా పెద్దది, అందులో పెద్ద పెద్ద పావులు తిరుగుతున్నాయి, పెద్దవి, అంటే మనిషి సైజు కంటే పెద్దవి. ఓకే. అది కూడా పచ్చగా ఉన్నాయి. అదేంటో నాకు అర్థం కాలేదు. నాకు ఏదో చిన్న భయం వేసి టప్పని లేసాను రాత్రి 3-4 అవుతుంది ఆ టైంలో. ఇది ఏంటిది నాకు అర్థం కాల. అలా మూడు కళ్ళు వచ్చినాయి ఆ సినిమాకి. ఇది యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ దిస్ డ్రీమ్. అది ఆ డ్రీమ్లో వచ్చిన అది ఏదైతే ఉందో నెక్స్ట్ డే మార్నింగ్ డే అంతా ఆలోచిస్తూ ఉన్నా, ఏంటిది నేను ఏదైనా పావు కాటు గురవుతానా, అది ఇంకోటి. ఫస్ట్ టైం నేనున్న బ్యాడ్ సిచ్యువేషన్లో ఏ బ్యాడ్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నా మిస్సెస్ అంది, ఎందుకు ఏంటి ఇలా అన్నారంటే ఇలా జరిగింది అంటే. మీరు బ్యాడ్గా ఎందుకు అనుకుంటారు, వై డోంట్ యూ థింక్ ఇట్ పాజిటివ్, గగ్గా ఎందుకు అనుకోకూడదు, నాగదేవతను కొలుస్తారు కదా అందరూ బయట అందరూ. అంటే సడన్గా ఒక ఐడియా వచ్చింది, అసలు పావు మీద సినిమా తీస్తే అట్లా ఉంటుంది. అప్పటికి చాలా ఇయర్స్ అయిపోయింది, ఇదివరకు వచ్చేయి అంటే పావుల మీద సినిమాలు వచ్చేయి, అలా వచ్చేయి. అంటే అప్పుడు దాని మీద పావు మీద సినిమా తీస్తే అలా ఉంటుంది. అది కూడా అప్పట్లో జస్ట్ కొత్తగా వస్తున్న గ్రాఫిక్స్, ఎవరికి తెలియదు కూడా. అప్పుడే శ్యామప్రసాద్ రెడ్డి నా బాగా క్లోజ్ ఫ్రెండ్, అమ్మోర్ అనే ఫిల్మ్ ఒకటి తీశాడు. సో కొంచెం ఆ గ్రాఫిక్స్ యాడ్ చేసి చిన్న బడ్జెట్లో 1 కోటిన్నరలో తీస్తే ఎలాగ ఉంటుంది అని అనిపించి, నాకు బాగా ఇష్టడు నా యొక్క దర్శకుడు కోటి రామకృష్ణ గారు అప్రోచ్ అయ్యి, అంతకుముందు మేము ఆల్రెడీ 2-3 ఫిల్మ్స్ చేసాము. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా ఉంది నా ఇది ఇలా ఉంది సార్, నా బాగాలే సిచ్యువేషను ఇట్లా ఉంది, బట్ ఇలా నాకు ఇలా డ్రీమ్ వచ్చింది. పావు మీద చెప్పింది బాగానే ఉంది కదండి, మీ ఇంట్లో మిస్సెస్ గారు చెప్పారు కదా బాగుంటుంది మీరు తీస్తే, అది కూడా మంచి ఏదైనా ఫార్ములా కథ ఏదైనా ఉంటే చూడండి అని చెప్పారు ఆయన. అప్పుడు చాలా బిజీగా ఉండేవారు ఆయన. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇంటర్వ్యూస్లో, ఆయన హీ అలౌడ్ మీ టు బీ ఏ టెక్నీషియన్ యాక్చువల్లీ. ఓకే. ఈయన ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు ఇలా కాకుండా, ఆ ప్రాసెస్లో నేను పావు మీద వచ్చిన సినిమాలన్నీ పాతయి, అప్పట్లో VHS చూస్తూ ఉండేవాడు. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఎక్కడ దొరకలా. ఏదో మొత్తానికి ఎవరో ఒక పాత జర్నలిస్ట్ ఒక ఆయన ఏచూరి గారని, మీకు బహుశా తెలిసి ఉంటుంది కదా, ఏచూరి గారు ఇప్పుడు ఇంకా ఉన్నారు. ఆయన ఏంటంటే ఆల్మోస్ట్ 1000 ఫిల్మ్స్. ఆయన ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, కాసేపు ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ కవర్లు చెప్పి కొంచెం రిలీఫ్ అనమాట ఆయన. ఆయన సడన్గా ఏదో ఒక సినిమా నేను ఏదైతే చూడలేదో ఆ ఫిలిం ఏదో చాలా పాతది, అంటే 1940s ఇప్పుడు వచ్చింది. ఊరికే చూడండి సార్ ఆ సినిమా అంటే, 1940s ఎక్కడ దొరుకుద్దండి, ఊరికే స్టోరీ చెప్పండి అన్న. అంటే ఊరికే ఐడియా చెప్పారు. సో అది తీసిన ఆయన చెప్పిన దానికి సినిమా తీసింది సంబంధం లేదు. ఓకే. కానీ అందులో ఏదో ఒక పాము ఒక అమ్మాయిని కాపాడుతుంది అని చాలా ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ తన వల్ల ప్రాబ్లం జరిగి ఆమెను కాపాడుతుంది అనే పాయింట్ రాలేదు ఇంతవరకు. సో అందువల్ల దాన్ని మెల్లగా అల్లి స్లోగా ఆయనతో మళ్ళీ కూర్చుని, ఆయన ఎప్పుడు గాలి ఉంటప్పుడు ఆయనతో కూర్చుని ఒక స్టోరీ ఫార్మేషను మొత్తం ఒకటి చేసాం. సో చేసిన తర్వాత ఓన్లీ ఒక అమ్మవారు లేదంటే భక్తురాలు లేదంటే పావు భక్తురాలు ఇట్లా కాకుండా కొంచెం యాక్షన్ బేస్ చేద్దామండి అన్నారు ఆయన.
సో అక్కడే సి లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను చాలా ఎన్నో యాక్చువల్గా నేర్చుకున్న వాటిలో ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకున్న ఏంటంటే ఇంకొక యాంగిల్ చెప్తారు ఆయన. సో ఇప్పుడు కూడా కథలు చేస్తున్నప్పుడు నేను ఒక కథ అయిపోయిన తర్వాత ఇంకొక యాంగిల్ ఏంటని ఆలోచిస్తాను. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో ఆ ఇంకో యాంగిల్ ఏంటి సార్ అంటే ఒక క్లాష్ పెడదామండి, ఏదైనా పెడదామండి అని చెప్పారు ఆయన. క్లాష్ పెడదాము అంటే అప్పుడు ఈ దెన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక పావం సృష్టించి నాగలోకం నుంచి వచ్చి అది వాళ్ళ క్లాష్ ఉందని పెట్టాం. అది సినిమాకి ఇట్స్ బికమ్ ఏ వెరీ బిగ్ హైలైట్. సో అట్లా ఆ సినిమా ప్రాజెక్ట్ అనేది మెటీరియలైజ్ అయింది. సో అది యాక్చువల్గా దాట్ ఈస్ ద ఫస్ట్ డ్రీమ్ అండి. సో నెక్స్ట్ 2 డ్రీమ్స్ ఏంటంటే మెల్లగా చెప్తా తర్వాత.